హాయ్ చిల్డ్రన్, బాగున్నారా? మీరందరూ ఇప్పుడు 5వ తరగతిలోకి వచ్చేసారు. చూడండి, ఇప్పుడు మనం 5వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో మొదటి పాఠమైనటువంటి ఏ దేశమేగిన అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటి పేజీలో మనం ఇక్కడ ఒక మంచి చిత్రాన్ని చూస్తున్నాం. చూడండి, ఈ చిత్రంలో ఏం జరుగుతోంది చెప్పగలరా? ఎవరైనా మీలో ఊహించండి చూద్దాం. ఎస్, ఈ చిత్రంలో అది ఒక స్కూల్. ఆ స్కూల్లో టీచర్స్ జాతీయ జెండాని ఎగరవేస్తున్నారు. మరి చుట్టూతా పిల్లలు, విద్యార్థులు మీలాగా 5వ తరగతి చదివే విద్యార్థులందరూ కూడా మంచి ఆనంద సంతోషాలతో, ఉత్సాహంతో ఆ జాతీయ జెండాని ఎగరవేయటాన్ని చాలా సంతోషంగా చూస్తున్నారు అన్నమాట. ఇంకా ఈ చిత్రంలో టీచర్స్ ఉన్నారు, ఇంకెవరెవరు ఉన్నారు? పిల్లలు ఉన్నారు. బాయ్స్, గర్ల్స్, బాలికలు అందరూ ఉన్నారన్నమాట. మరి నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పగలరేమో చూడండి. మీ బడిలో ఇలా జాతీయ జెండాని ఎప్పుడెప్పుడు ఎగరవేస్తారు? ఎస్, వెరీ గుడ్, మీరు చెప్పింది కరెక్ట్. మీరు బాగా ఆలోచిస్తున్నారు. మన బడిలో జాతీయ జెండాని స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15న మనం ఎగరవేసుకుంటాం. అలాగే రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీన కూడా మనం జాతీయ జెండాని ఎగరవేస్తాం. అలాగే మనం మన దేశం ఏదైనా గొప్ప ఘన విజయాలు సాధించినప్పుడు కానీ, మన జాతీయ నాయకుల పుట్టినరోజు, జయంతుల సందర్భంలో కానీ, ఇతర ఏ విశేషమైనటువంటి దినోత్సవాలు ఏమైనా సరే మనం జాతీయ జెండాని ఎగరవేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా మనం స్కూల్లో జాతీయ జెండాని ఎగరవేసుకోవచ్చు. మరి ఇంకొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. మరి ఈ జాతీయ జెండా ఎగరవేసినప్పుడు స్కూల్లో ఆ రోజున స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ, లేదంటే రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం రోజు కానీ, ఇంకా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు మన పాఠశాలలో? ఎస్, మీరు ఆలోచించింది కరెక్ట్. ఆ రోజున పిల్లలకు ఉపన్యాస పోటీలు పెడతారు, డ్యాన్స్ పోటీలు పెడతారు, అలాగే వ్యాసరచన పోటీలు పెడతారు, బొమ్మల పోటీలు పెడతారు. అలాగే పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులకి మంచి మంచి బహుమతులు ఇస్తారు. అలాగే ఇంకేమేం కార్యక్రమాలు జరుగుతాయి? అవును, మన స్కూల్కి మన ఎంఈఓ గారు, రామదాస్ గారు వస్తారు. చక్కగా మీకు అందరికీ మంచి మెసేజ్ ఇస్తారు. అలాగే మన స్కూల్ హెడ్ టీచరు, ఇంకా మన స్కూల్లో ఉన్నటువంటి మిగిలిన టీచర్స్ అందరూ కూడా మీకు మంచి మెసేజ్లు ఇస్తారు. అవును కదా? ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా మీకు? వెరీ గుడ్. మరి ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. ఈ జాతీయ జెండాని ఎవరు తయారు చేశారో చెప్పగలరా? పిల్లలు ఊహించండి. తెలిస్తే మీరు సమాధానం చెప్పండి, లేకపోతే మీ పేరెంట్స్ని అడిగి తెలుసుకోండి. అలాగే ఇక్కడ మన జాతీయ జెండాలో, ఎగరవేస్తున్న జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయో చెప్పగలరా? చూస్తున్నారా? ఇక్కడ మన జాతీయ జెండా ఎగురుతోంది కదా, ఈ జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? కరెక్ట్, 3 రంగులు. కాషాయ రంగు, తెలుపు రంగు, అలాగే ఆకుపచ్చ రంగు కూడా ఉందన్నమాట. అలాగే ఇంకా ఈ జాతీయ జెండాలో ఎగరవేసినప్పుడు పై భాగాన ఏ రంగు ఉందో మీరు గుర్తించగలుగుతున్నారా పిల్లలు? అవును, ఈ జాతీయ జెండాను ఎగరవేసినప్పుడు పై భాగాన కాషాయ రంగు, మధ్యలో తెలుపు రంగు, అడుగు భాగాన ఆకుపచ్చ రంగు వచ్చేట్టుగా మనం జాతీయ జెండాని ఎగరవేయాలన్నమాట. మరి ఈరోజు మనం ఈ ఏ దేశమేగన అనే పాఠ్యభాగంలో మొదటి పేజీలో ఉన్నటువంటి చిత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. వెరీ గుడ్ చిల్డ్రన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంత ఈ పాఠ్యభాగం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ చిల్డ్రన్.